రీసెంట్గా టర్కీలో ఒక చిన్న అండర్ గ్రౌండ్ సిటీని కనుక్కున్నారు. అలాగే ఇండియాలో కూడా ఏషియంట్ అండర్ గ్రౌండ్ సిస్టాన్ని కనుక్కున్నారు. అదంతా ఒక ఎత్తు. మరి ఇప్పుడు ఈజిప్ట్లో అది కూడా ది గ్రేట్ పిరమిడ్స్ కింద ఒక మహానగరం ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. అది కూడా మామూలు నగరం కాదు, పిరమిడ్స్ కింద ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఉందని చెప్తున్నారు. అది మన నార్మల్ వరల్డ్ కన్నా చాలా అంటే చాలా అడ్వాన్స్డ్గా ఉందట. మన వరల్డ్ సివిలైజేషన్ గురించి మాట్లాడితే మనకి వెంటనే 3 సివిలైజేషన్స్ గుర్తొస్తాయి. మొదటిది మన భారతదేశపు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సెకండ్ది ఇరాక్ ఉండే మెసొపోటేమియా సివిలైజేషన్, ఇక మూడవది ఈజిప్ట్ సివిలైజేషన్. ఈ ఈజిప్ట్ సివిలైజేషన్ ఏదైతే ఉందో అది పిరమిడ్స్కి చాలా ఫేమస్. ఈ ఈజిప్ట్లో ఒక పర్టికులర్ స్పాట్లో 3 జైంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. దానినే పిరమిడ్స్ అని పిలుస్తారు. ఇంత పెద్ద పెద్ద పిరమిడ్స్ కట్టడానికి మెయిన్ పర్పస్ ఏంటనేది ఇప్పటికీ ఎవరైతే పెద్ద పెద్ద సైంటిస్టులు ఆర్కియాలజిస్టులు ఉన్నారో వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. కొంతమంది చెప్తారు దీనిని నిర్మించడానికి కారణం రాజులు రాణుల యొక్క బాడీని ప్రిజర్వ్ చేయడానికి అని. మరికొంతమంది ఈ పిరమిడ్స్ని పవర్ జనరేట్ చేయడానికి వాడేవారని, మరికొంతమంది దీనిని ఏలియన్స్ నిర్మించారు అండ్ ఇప్పటికీ కూడా ఏలియన్స్ భూమి మీదకి రావడానికి తిరిగి వెళ్ళడానికి ఈ పిరమిడ్స్నే యూజ్ చేస్తున్నాయని, ఇందులో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందని నమ్ముతున్నారు. బట్ వాటన్నిటికీ ఎటువంటి సైంటిఫికల్ ప్రూఫ్స్ లేవు. అయితే రీసెంట్గా సైంటిస్టులు చేసిన స్టడీలో రీసెర్చ్లో ఏం తెలిసిందంటే ఇక్కడ సర్ఫేస్ మీద కనిపించే పిరమిడ్స్ ఒక జైంట్ సిటీ యొక్క ఒక చిన్న పార్ట్ అని. అంటే ఈ స్ట్రక్చర్ కింద వర్టికల్లీ 2000 అడుగుల లోపలికి వెళితే ఒక జైంట్ సిటీ కనిపించిందని సైంటిస్టులు చెప్తున్నారు. రీసెంట్గా అంటే 15th March 2025 ఈ విషయాన్ని డిక్లేర్ చేసిన వెంటనే ఇది వరల్డ్ సెన్సేషన్ న్యూస్ అయింది. ఈజిప్ట్ పిరమిడ్స్లో ప్రతి సంవత్సరం ఆర్కియాలజిస్టులకి ఇక్కడ ఏదో ఒక ఆశ్చర్యం కలిగించే విషయం కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇటలీ అండ్ స్కాట్లాండ్కి చెందిన సైంటిస్టులు సింథటిక్ అపరేచర్ రేడార్ SAR అనే టెక్నాలజీని వాడి ఈ పిరమిడ్స్ కింద దాదాపుగా 2000 అడుగుల లోతు వరకు 8 పెద్ద పెద్ద వర్టికల్ షాఫ్ట్స్ ఉన్నాయని, దాని కింద అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఉందని డిక్లేర్ చేశారు అండ్ వాటి ఫుటేజెస్ని కూడా పబ్లిష్ చేశారు. అసలు ఇందులో ఎంతవరకు నిజముంది? ఒకవేళ ఇదే నిజమైతే దీనిని ఇంత అడ్వాన్స్డ్గా ఎలా నిర్మించారు? ఏలియన్స్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకని ఈజిప్టియన్ గవర్నమెంట్ ఈ అండర్ వరల్డ్ గురించి ప్రపంచానికి తెలియకుండా దాచిపెడుతుంది? ఇలా దీనికి సంబంధించిన అన్ని విషయాలను ఇన్ డీటెయిల్గా అందరికీ అర్థమయ్యేటట్టుగా చాలా సింపుల్గా మాట్లాడుకుందాం. అండ్ నా నుంచి వచ్చే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ దాకా రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఈ పిరమిడ్ల కింద కొన్ని వేల అడుగుల లోతులో వెలుతురు కూడా వెళ్ళలేని చోట 1000 సంవత్సరాలపు పురాతనపు నగరం ఉందని ఇప్పుడు చాలా మంది నమ్ముతున్నారు. ఈ అండర్ గ్రౌండ్ సిటీ గురించి కొన్ని వందల సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారు. 5th సెంచరీలో గ్రీక్ హిస్టారియన్ హెరోడటస్ ఈజిప్ట్కి వచ్చినప్పుడు రాసుకున్నాడు. ఈ పిరమిడ్స్ ని కేవలం మనం పైనుండే చూస్తున్నాం, కానీ వాటి లోపల లోతుగా మొత్తం నెట్వర్క్ ఉందని, ఇది సొరంగాలు, గదులు అండ్ బహుశా మొత్తం నగరం యొక్క భూగర్భ నెట్వర్క్ అని చెప్పాడు. అయితే అప్పటి ప్రజలు అతని మాట నమ్మలేదు. తర్వాత మనేతో రైటింగ్ వచ్చింది. అతను ఒక ఈజిప్షియన్ పూజారి. వారి దేవాలయాల పాత గ్రంథాలలో రాసిన పత్రాలను చదివిన వారికి ఏదో రహస్యం కనిపించింది. ఈ రచనల ప్రకారం పిరమిడ్లు ఒక రహస్య గ్రిడ్ల మీద నిర్మించబడ్డాయి. ఈ పిరమిడ్ల కింద ఒక రహస్య స్థలం ఉంది. ఇక్కడ పురాతన ఈజిప్షియన్ నాగరికత పురాతన కాలం నుండి తన జ్ఞానాన్ని దాచిపెట్టి ఉంది. 1800లో ఈ స్థలాన్ని హాల్ ఆఫ్ రికార్డ్స్ అని పిలిచేవారు. ఇది ఒక లైబ్రరీ. అట్లాంటిస్ నగరం మునిగిన తర్వాత మనుగడ సాగించిన వారి జ్ఞానం అంతా ఇక్కడ దాచిపెట్టి ఉంది. కాలం మారింది, ప్రజలు అభివృద్ధి చెందారు, కానీ ఈ కథ మాత్రం ఇలానే ఉండిపోయింది. 20వ శతాబ్దంలో ఒక పేరు ఉద్భవించింది, ఎడ్గర్ కేస్. ఇతను ఒక సైక్. ఇతను చాలాసార్లు ప్రిడిక్ట్ చేశాడు పిరమిడ్ల కింద హిడెన్ ఛాంబర్స్ ఉన్నాయని. హ్యూమన్ సివిలైజేషన్ కి ఆరిజిన్ అండ్ మనుషులు అండ్ ఏలియన్స్ కి మధ్య కనెక్షన్ కి సంబంధించిన ఆధారాలు కింద ఒక రహస్య గదిలో దాచిపెట్టి ఉన్నాయని ఇతను చెప్పాడు. చివరిగా ఎడ్గర్ కేస్ చెప్పిన దాంట్లో నిజాన్ని కనిపెట్టడానికి 1990లో అమెరికన్ జియోలాజిస్ట్ జాన్ ఆంథోనీ వెస్ట్ అండ్ థామస్ పిరమిడ్ల చుట్టూ గ్రౌండ్ పెనెట్రేషన్ రాడార్ GPR ను ఉపయోగించినప్పుడు వాళ్ళకి అక్కడ చాలా షాకింగ్ విషయాలు కనిపించాయి. ఒక పెద్ద రెక్టాంగులర్ ఛాంబర్ కనిపించింది. దాని గురించి ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. అయితే ఈ ఆర్కియాలజిస్టులు ఎక్స్ప్లోర్ చేయడానికి ఈజిప్షియన్ గవర్నమెంట్ ని పర్మిషన్ అడిగినప్పుడు వాళ్ళు సింపుల్ గా తిరస్కరించారు. ఒకవేళ ఈ దాగి ఉన్న ఛాంబర్స్ గురించి ఈజిప్షియన్ గవర్నమెంట్ కి ముందే తెలిసి కావాలని ఆర్కియాలజిస్టులని రీసెర్చ్ చేయనివ్వకుండా ఆపుతుందా? 2017లో కూడా ఇలాంటి ప్రాజెక్టే ఒకటి స్టార్ట్ అయింది. దాని పేరు స్కాన్ పిరమిడ్స్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో ఫ్రాన్స్ మరియు ఈజిప్ట్ శాస్త్రవేత్తలు మోన్ టోమోగ్రఫీ లాంటి టెక్నాలజీని ఉపయోగించారు అండ్ కుఫు పిరమిడ్ కింద ఒక పెద్ద ఛాంబర్ ఉందని డిస్కవర్ చేశారు. అది గ్రాండ్ గ్యాలరీ పైన 30 మీటర్ల పొడవైన ఛాంబర్. అండ్ అదే కాదు, థర్మల్ స్కాన్ ఈ పిరమిడ్స్ కింద స్ట్రేంజ్ హీట్ సిగ్నేచర్ ని డిటెక్ట్ చేశారు. గుర్తు తెలియని షాఫ్ట్స్ కనిపించాయి. ఫ్లూయిడెడ్ షాఫ్ట్స్ అండ్ టన్నెల్స్ గురించి తెలిసింది. ఈ పిరమిడ్లు పైనుంచి కనిపించే దానికంటే లోతుగా ఉన్నాయని ఒక కంక్లూజన్కి వచ్చారు. వాటి కింద ఇంకా చాలా రహస్యాలు దాగి ఉన్నాయి.
కానీ దీని తర్వాత మరోసారి ఈజిప్ట్ అధికారుల చాకచక్యం బయటపడింది. రైస్ చేసిన క్వశ్చన్స్ అన్నిటినీ ఒక్కసారిగా అణిచివేశారు. ఈజిప్టుకు చెందిన ఫేమస్ ఆర్కియాలజిస్ట్ అయిన డాక్టర్ జహీ ఈ సిద్ధాంతాలన్నిటినీ తప్పని ప్రకటించాడు. కానీ ప్రపంచం వారికి ఈజిప్ట్ గవర్నమెంట్ ని ఒకే ప్రశ్న అడిగింది. సైంటిస్టుల టెక్నాలజీ ఈ పిరమిడ్ల కింద ఏదో ఉందని ప్రూవ్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకని రీసెర్చ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు అని. ఈజిప్ట్ గవర్నమెంట్ ఏమి దాచాలనుకుంటుంది? చాలా మంది ఏం నమ్ముతున్నారంటే ఈజిప్ట్ అథారిటీస్ సీక్రెట్ గా ఈ పిరమిడ్స్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. సో అక్కడ దొరికే ట్రెజర్ గానీ, ఖనిజాలని గానీ, టెక్నాలజీని గానీ వాళ్ళు మాత్రమే లాభపడాలనుకుంటున్నారని. వీళ్ళ గవర్నమెంట్ ని దాటి ఎవరు కూడా ఏం చేయలేకపోతున్నారు. కానీ 2025లో ఒక పెద్ద విషయం జరిగింది. అది అణిచివేసిన ఈ ప్రశ్నలన్నింటినీ ఒక్కసారిగా వెలుగులోకి తీసుకొచ్చింది. ఇంటర్నేషనల్ సైంటిస్టుల టీం మార్చి 2025లో ఒక న్యూస్ ని రిలీజ్ చేసింది. అందులో ఏమని ఉందంటే ఈజిప్ట్లోని అనేక శిథిలాల్లో ప్రస్తావించబడిన సిటీ ఆఫ్ గాడ్ వాస్తవానికి నిజమని చెప్పారు. ఈ న్యూస్ లో వాళ్ళు చెప్పడమే కాకుండా చాలా సైంటిఫికల్ ప్రూఫ్స్ ని కూడా చూపించారు. గిజా పిరమిడ్ కింద 8 వర్టికల్ సిలిండర్స్ భూమి నుండి 2100 అడుగుల దిగువన 6000 అడుగుల వెడల్పు ఉన్న నగరానికి కనెక్ట్ అయి ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఇది చాలా పెద్ద వాదన, చాలా పెద్ద ఆవిష్కరణ. ఈ డిస్కవరీ ఈజిప్ట్ యొక్క మొత్తం హిస్టరీని మారుస్తుందో లేదో తెలుసుకుందాం. ఈజిప్ట్ అథారిటీస్ ప్రపంచానికి తెలియకుండా దాచిపెడుతున్న ఆ సీక్రెట్స్ ఇప్పుడు బయటకు వస్తాయా? ఇటాలియన్ సైంటిస్ట్ అండ్ రైటర్ అయిన మలాంగా అండ్ స్కాటిష్ సైంటిస్ట్ అయిన ఫిలిపో ఒక ఆర్టికల్ ని రిలీజ్ చేశారు. అందులో ఏం క్లెయిమ్ చేశారంటే వాళ్ళు సింథటిక్ అపరేచర్ రేడార్ SAR అండ్ సిస్మిక్ వైబ్రేషన్ ని యూజ్ చేసి గిజా పిరమిడ్స్ కింద ఒక పెద్ద అండర్ గ్రౌండ్ సిటీ ఉందని డిస్కవర్ చేశారని చెప్తున్నారు. ఇది భూమి నుండి 2100 అడుగుల లోతులో ఉన్న నగరం. అండ్ ఈ నగరం పైన కనిపించే పిరమిడ్ల కన్నా అది దాదాపుగా 10 రెట్లు పెద్దది. వాళ్ళు గిజా పిరమిడ్ కింద 8 వర్టికల్ షాఫ్ట్లను కనుగొన్నారు. ఈ సిలిండ్రికల్ షేప్డ్ స్ట్రక్చర్ 2100 అడుగుల లోతు వరకు వెళ్తున్నాయి. అండ్ ప్రతి సిలిండర్ చుట్టూ ఒక స్పైరల్ స్ట్రక్చర్ ఉంది. ఇది చూడడానికి ఏషియన్ డిజైన్ లాగా ఉందని చెప్పారు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ వర్టికల్ షాఫ్ట్ కింద ఒక పెద్ద హిడెన్ ఛాంబర్ ఉంది. ఇలాంటి 5 ఐడెంటికల్ స్ట్రక్చర్స్ కూడా దొరికాయి. ఇది ఒక అండర్ గ్రౌండ్ మహాభవనం యొక్క బ్లూ ప్రింట్ లాగా ఉందని చెప్తున్నారు. ఇది కేవలం గిజా పిరమిడ్స్ కింద మాత్రమే కాదు, మిగతా 2 పిరమిడ్స్ కింద కూడా ఇలాంటి వర్టికల్ షాఫ్ట్స్ కనిపించాయి. అవి కింద ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఒక పెద్ద హిడెన్ సిటీ లాగా ఉన్నాయని మలాంగా అండ్ ఫిలిపో సైంటిస్టు చెప్తున్నారు. వాళ్ళు చెప్పడమే కాదు, వాటి ప్రూఫ్స్ ని, విజువల్స్ ని కూడా పబ్లిష్ చేశారు. 3D రేడార్ డేటా, వైబ్రేషన్ మ్యాప్స్ అండ్ స్ట్రక్చరల్ అవుట్లైన్స్. ఇదేమీ ర్యాండమ్ హీట్ బీట్ కాదు. ఇదంతా ఒక ప్రాపర్ ఆర్కియలాజికల్ లేఅవుట్ లాగా కనిపిస్తుంది. ఇది అతిపెద్ద పురావస్తు ఆవిష్కరణ కావచ్చు, ఎందుకంటే ఈ పరిశోధనలో చాలా విచిత్రమైన విషయాలు రాయబడ్డాయి. ఈ నిర్మాణాల వయసు సుమారుగా 38 సంవత్సరాలు. అంటే ఈ నిర్మాణాలు పిరమిడ్ల నిర్మాణం కంటే 10,000 సంవత్సరాలు పురాతనమైనవి. సో పురాతన ఈజిప్షియన్ నాగరికత పిరమిడ్లను నిర్మించే ముందు ఈ నిర్మాణం నిర్మించారు. లోపల ఒక అడ్వాన్స్డ్ అండర్ గ్రౌండ్ సిటీ నిర్మించబడింది. దాని లోపల ఒక నాగరికత నివసించింది. దాని గురించి ఎటువంటి రికార్డ్స్ లేవు. అండ్ దాని గురించి ఇంకా ఎవరికి ఏమీ తెలియదు. రీసెర్చ్ లో మలాంగా ఈ మొత్తం ఆవిష్కరణను హాల్ ఆఫ్ రికార్డ్స్ తో నేరుగా రిలేట్ చేస్తున్నాడు. అతను ఏం చెప్తున్నాడంటే అతను శాటిలైట్ బేస్డ్ SAR డేటాను న్యూక్లియర్ సెస్మిక్ మూవ్మెంట్స్ తో సింక్ చేసి అండ్ ఎటువంటి డిగ్గింగ్ చేయకుండా అండర్ గ్రౌండ్ లో ఉన్న స్ట్రక్చర్ ని 3D బ్లూ ప్రింట్ తయారు చేశాడు. అతని అనాలిసిస్ ప్రకారం ఈ వర్టికల్ స్పైరల్ షాఫ్ట్ ఏదైతే ఉన్నాయో అవి ఒక పర్పస్ కోసం డిజైన్ చేశారు, లైక్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఆర్ నాలెడ్జ్ స్టోరేజ్. అయితే వీటి గురించి మిగతా ఏ ఆర్కియాలజిస్టులు కూడా మాట్లాడలేదు. ఈజిప్షియన్ గవర్నమెంట్ కూడా మాట్లాడలేదు. అక్కడ లోకల్ మీడియా కూడా కవర్ చేయట్లేదు. అండ్ ఎటువంటి ఎక్స్కవేషన్ కూడా చేయలేదు. ఈజిప్షియన్ గవర్నమెంట్ దీనిని దాచిపెట్టడానికి ట్రై చేస్తుంది. బట్ ఇవాల్టి సోషల్ మీడియా రోజుల్లో ఇలాంటి న్యూసెస్ దాచిపెట్టడం చాలా కష్టం. ఇండిపెండెంట్ రీసెర్చర్స్, ట్రూత్ సీకర్స్, బ్లాగర్స్ వీటిని సోషల్ మీడియాలో చాలా వైరల్ చేశారు. చాలా మంది ఈ అండర్ గ్రౌండ్ సిటీ వచ్చేసి ద సిటీ ఆఫ్ గాడ్ అని చెప్తున్నారు. మరికొంతమంది దీనిని ఇది ఏలియన్స్ ఒక బేస్ అని చెప్తున్నారు. ఒకవేళ ఇదంతా కరెక్ట్ అయితే మనం మన చరిత్రను తిరిగి రాయాల్సి వస్తుంది. అయితే సైంటిఫిక్ కమ్యూనిటీలో దీనిని చాలా మంది నమ్మట్లేదు. ఎందుకంటే దీని మీద ఎటువంటి రివ్యూస్ జరగలేదు, ఎటువంటి సైంటిఫిక్ జర్నల్స్ పబ్లిష్ చేయలేదు. అండ్ ఇంకొంతమంది సైంటిస్టులు ఇందులో ఉపయోగించిన SAR టెక్నాలజీ ఏదైతే ఉందో అది 2000 అడుగుల లోతు వరకు వెళ్ళలేదని చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందని తెలుసుకోవడానికి నేను చాలా రీసెర్చ్ చేశాను. ద రియల్ ట్రూత్ ని తెలుసుకునే ముందు ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు ఇటువంటి వీడియోస్ ఇంకా చేయడానికి ప్రేరేపిస్తుంది. చూడండి, నిజం వెలికి తీయడంలో 2 రకాల మనుషులుంటారు. ఒకరు నిజం చూపించేవారు, ఇంకోరు నిజాన్ని దాచిపెట్టేవారు. ఈజిప్ట్ సైంటిస్ట్ అయిన డాక్టర్ జహీ హవాజ్ ఈ రిపోర్ట్స్ ని, ఈ డిస్కవరీస్ ని అండ్ ఈ క్లెయిమ్స్ లో ఎటువంటి నిజం లేదని కొట్టిపడేశాడు. వారి ప్రకారం పిరమిడ్ల కింద అలాంటి నిర్మాణాలు అస్సలు లేవు. ఇందులో ఎటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేయలేదు. అతను ఇంకా ఏం చెప్పాడంటే ఈ డిస్కవరీ అంతా మలంగా అండ్ ఫిలిపో సైంటిస్ట్ల మీడియా స్టంట్ అని చెప్పాడు. అయితే ఈ మాట ఇతనొక్కడే కాదు, చాలా మంది సైంటిస్టులు ఈ రేడార్ స్టడీని అన్వెరిఫైడ్, అన్సైంటిఫిక్ ఎవిడెన్స్ అని కొట్టిపడేశారు.
ఇలా చెప్పడానికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది. యాక్చువల్ గా SAR అనే టెక్నాలజీ సర్ఫేస్ అండ్ షాలో డీప్ ఇమేజింగ్ కోసం డిజైన్ చేయబడింది. ఇది వేల అడుగుల లోతులో ఉన్న సర్ఫేస్ ని డిటెక్ట్ చేయడం ఇంపాసిబుల్. ఇంకా చాలా ఆర్టికల్స్ లో ఏమని ఉందంటే ఈ అండర్ గ్రౌండ్ సిటీ ఏదైతే ఉందో ఇది నిజంగానే ఉంటే స్కాన్ పిరమిడ్స్ ప్రాజెక్ట్ లాంటి గ్లోబల్ ప్రాజెక్ట్ లో కూడా ఖచ్చితంగా కనిపించేది. బట్ అటువంటి ఆనవాళ్లు ఏం కనిపించలేదు. మలాంగా అండ్ ఫిలిపో సైంటిస్టుల రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో అది ఇంటర్నేషనల్ ఆర్కియాలజికల్ జర్నల్లో పబ్లిష్ చేయలేదు అండ్ ఇంకా థర్డ్ పార్టీ వ్యాలిడేషన్ కూడా జరగలేదు. సో ఈ అండర్ గ్రౌండ్ సిటీ అనేది ఒక క్లెయిమ్ మాత్రమే, ఇందులో ఎటువంటి నిజం లేదు. నేను ఈ ఎంటైర్ ఇష్యూ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఈ మలాంగా సైంటిస్ట్ గురించి చాలా నిజాలు కనిపించాయి. ఇతను హిస్టరీలో చాలా సార్లు ఇలానే కాంట్రవర్సీస్ చేశాడు వితౌట్ ఎనీ సైంటిఫిక్ ఎవిడెన్స్. ఇతను అంతకుముందు ఏలియన్స్ అబ్డక్షన్ గురించి చెప్పాడు. ఏం చెప్పాడంటే ఇప్పటికీ కూడా కొంతమంది మనుషులు ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నారని, అంటే ఈ భూమి మీద కొంతమంది మనుషులు ఏలియన్స్ తో కాంటాక్ట్ లో ఉన్నారని క్లెయిమ్ చేశాడు. ఇతని గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడు నాకు విషయం అర్థమైంది. అదేంటంటే మలాంగా అనే సైంటిస్ట్ ఇతను ఒకటే కోరుకుంటాడు, అదే మీడియా అటెన్షన్. ఇతను ఇప్పటి వరకు ఇన్యాక్టివ్ గా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ పిరమిడ్స్ అండర్ గ్రౌండ్ సిటీ గురించి చెప్పాడో అప్పుడు అతను వైరల్ అయిపోయాడు. సో ఈ ఇటాలియన్ సైంటిస్ట్ మలాంగా అండ్ ఫిలిపో ఇచ్చిన స్టేట్మెంట్ లో ఎటువంటి నిజం లేదు. అందుకే ఈజిప్షియన్ గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, ఎక్స్కవేషన్ కు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అయితే ఈ పిరమిడ్స్ లో మనకి తెలియని అంతుచిక్కని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. దీని కన్స్ట్రక్షన్ నుండి హిస్టరీ వరకు ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ అండర్ గ్రౌండ్ సిటీ ఆర్ ఏలియన్స్ యొక్క బేస్ ఇవన్నీ సైంటిఫికల్ గా ప్రూవ్ చేయలేదు. చూడండి, ఇవాల్టి రోజున గ్రాఫిక్స్ చేసి లేని వాటిని క్రియేట్ చేసి చూపించడం అంత కష్టమేమి కాదు. ఒకవేళ ఈ అండర్ గ్రౌండ్ సిటీ నిజంగానే ఉండి ఉంటే ఇప్పటి వరకు చేస్తున్న చాలా రీసెర్చ్ లో ఏదో ఒక వాటి ఆనవాళ్లు కనిపించేవి. సో ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఈ అండర్ గ్రౌండ్ సిటీ పిక్చర్స్, ఏలియన్ బేస్, రీసెర్చ్ రిపోర్ట్స్ ఇవన్నీ అన్వెరిఫైడ్. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో చేయడానికి, రీసెర్చ్ చేయడానికి నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దాంతో నాకు ఇటువంటి వీడియోస్ ఇంకా చేయడానికి ప్రేరేపిస్తుంది. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను పెట్టిన వెంటనే మీ దాకా రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఇంతియాజ్ సైనింగ్ ఆఫ్. బాయ్.